ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది, నిర్మించి తరలించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే జరుగుతూ వచ్చాయి. నా ప్రసంగం ముగించే ముందు ఉత్తరాంధ్ర కోసం మనందరి ప్రభుత్వం వేస్తా ఉన్న అడుగులను ఒక్కసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం వచ్చే విధంగా 4 మాటలు చెప్తాను. ఈ ఉత్తరాంధ్ర అంటే బ్రిటిషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ ఇది. ఆ విప్లవ వీరుణ్ణి మర్చిపోలేదు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం కూడా చేశారు. 3 జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగుపరుస్తూ 3 కలెక్టర్లు 3 ఎస్పీలు సరిపోరు అని 3 జిల్లాల ఉత్తరాంధ్రను 6 జిల్లాలను చేశాం. ఉత్తరాంధ్రను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే దిశగా అడుగులు వేస్తూ కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి అని తాపత్రయంతో ఉద్దానంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలు పెట్టాం, పూర్తి కూడా చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జూన్ మాసంలో అంటే 2 నెలల్లోపే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇదే ఉత్తరాంధ్రలో కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా కూడా పాలకులు వస్తారు, చూస్తారు, పోతారు. కానీ ఏ ఒక్కడూ కూడా చిత్తశుద్ధి చూపల. కానీ నిజంగా ఉత్తరాంధ్రకు మంచి జరగాలి అని చెప్పి ఆ కిడ్నీ సమస్యలకు తలెత్తకుండా చూడాలి అని చెప్పి ఆ ఇచ్చాపురం పలాస ప్రాంతాలకు త్రాగునీటిని హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 700 కోట్ల రూపాయలతో ఆ తాగునీటి పథకాన్ని ప్రారంభించాము. ఈ జూన్లో పూర్తి కూడా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ జూన్లో మరో 2 నెలల్లో ఆ 700 కోట్ల రూపాయలకు సంబంధించిన తాగునీటి పథకాన్ని కూడా శ్రీకాకుళం ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాం. అదే రోజున పాతపట్నం నియోజకవర్గం కూడా మంచి చేస్తూ ఒకవైపున ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తూ మరోవైపున పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తున్నామని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. అదే రోజే అక్కడే దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేస్తాము అని చెప్పి చదువుల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు బాగా చదవాలి, పేదవాడు చదవగలిగితేనే పేదరికం నుంచి బయటికి వస్తాడు అని చెప్పి గట్టిగా నమ్మి అడుగులు వేశాం. ఉత్తరాంధ్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజ్ పనులు కూడా వేగంగా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నర్సీపట్నం విజయనగరంలో మెడికల్ కాలేజీల పనులు వేగంగా కూడా జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీను
ఈ ఆగస్టు సెప్టెంబర్లో నేనే వచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈ 46 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని విధంగా ఉత్తరాంధ్రలో 4 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ జూలైలో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దానికి సంబంధించిన మొత్తం భూసేకరణ పూర్తి చేశాం. అది కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి అక్కడ మంత్రితో అది కూడా ఇన్వాల్వ్ చేసి జూలైలో జూన్లోనో దానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీలు, విజయనగరం జిల్లాలో జేఎన్టీయు గురిజాడ యూనివర్సిటీని ఇప్పటికే నెలకొల్పాం. ఇవాళ నడుస్తూ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. కాళింగాంధ్ర దశాబ్దాలను కలను నెరవేరుస్తూ ఈ మధ్యకాలంలోనే నెల తిరక్కమునపై మూలపేట పోర్టుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మరో 24 నెలల్లోనే ఆ ప్రాజెక్టును కూడా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజున భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కి అనుసంధానంగా మరో 6,300 కోట్ల రూపాయలతో 6 లేన్ల రహదారిని కూడా మరో 4 నెలల్లోనే శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమానికి కూడా నిర్మించడానికి అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వీటి అన్నిటికన్నా మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయికి మాత్రమే కాకుండా రాజధానుల స్థాయికి కూడా తీసుకువెళ్లాలన్నది మనందరి ప్రభుత్వ విధానం అని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ కూడా ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం ఉండబోయేది కూడా విశాఖపట్నంలోనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా, రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా, ఏ ఇంటిని తీసుకున్నా కూడా, ఏ కుటుంబాన్ని చూసినా కూడా నేను ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు, చివరికి మనకు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడడం లేదు.